భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 11/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ పాడ్యమి శుక్రవారం పాడ్యమి రాత్రి 2:02 వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 6:37 అనంతరం ఉత్తరాషాఢ వర్జ్యం మధ్యాహ్నం 2:53 4:33 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు మధ్యాహ్నం మళ్ళీ 12:31 నుండి 1:23 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:35 సూర్యాస్తమయం 6:35 అమృతగడి రాత్రి 12:05 నుండి 2:22 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం వైద్యుతి యోగం రాత్రి 10:08 బాలువ మధ్యాహ్నం 1:35 కౌలవం రాత్రి 2:02 దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి నూతన కార్యాలకు అనుకూలతలు గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలం వృషభ రాశి వారి స్వల్ప అనారోగ్యం బీపీ షుగర్ వంటి వ్యాధులొచ్చే ఇబ్బందులు అశాంతి మిథున రాశి పరోపకారము చేయుట నరఘోష ఎక్కువగా ఉంటుంది ధనాభివృద్ధి ఉద్యోగ లాభాలు కర్కాటక రాశి వారి స్త్రీ మూలకంగా లాభాలు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూలతలు సింహరాశి వారి విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాల్లో ప్రమాదాలు కన్యారాశి వారి ధన వ్యయము ఉన్నత విద్య ఆటంకాలు చేసే కృషిలో అనుకూలతలు తులారాశి వ్యవసాయాభివృద్ధి బంధు దర్శనము అనుకోని ధనము చేతికందుట వృశ్చిక రాశి ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించుట నరఘోష వలన ఇబ్బందులు ఉండే అవకాశాలు ధనస్సు రాశి బంధుమిత్రులతో మాటల పడుట మాట పట్టింపులు ధన విషయంలో మోసపోవుట మకర రాశి పితృ లేదా మాతృ అనారోగ్యములు అశాంతి విపరీత ధన వ్యయము దైవ చింతన కుంభరాశి శారీరకమైన శ్రమ అనంతర లాభాలు కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం మీనరాశి వారికి ఆరోగ్య లాభం ఉద్యోగ ప్రాప్తి కుటుంబంలో ఆనందం దైవ దర్శనం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే దేవభృదు ఓం దేవభృద్గురవే నమః దేవభృద్గురవే నమః దేవభృత్ అనగా దేవతలకు అందరకును అధిపతి అయినవాడు ఎవరు ఇంద్రుడని అర్థము ఇంద్రునకు కూడా గురువగుట చేత పరమాత్మ దేవభృద్గురు అనబడ్డాడు దేవశబ్దము ఇంద్రియాలను సూచించును దేవేంద్రుడు అనగా ఇంద్రియాలకు రాజు మనస్సు అని భావం మనస్సు కూడా అధిపతి ఆత్మ అగుచున్నది కనుక పరమాత్మ దేవభృద్గురు అను దివ్యనామంగా స్తవనీయుడయ్యాడు శరీరము జడమైనది శరీరము కంటే ఇంద్రియాలు శక్తివంతం ఇంద్రియాల కంటే మనస్సు కంటే ఆత్మ కూడా శక్తివంతములు కనుక ఆ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానాన్ని పొందింపబడేటువంటి సర్వేంద్రియ నిగ్రహములు సాధ్యముగును కనుక దేవశబ్దం ప్రతి నామంలోనూ కూడా నామంతో సంబంధింపబడే అగుట చేత ప్రకాశించువాడు అని అర్థం కీడించేవాడు గమనించేవాడు స్తవము చేయువాడు అని కూడా అర్థం దేవతలకే దేవుడు కనుక పరమాత్మని దేవభృద్ గురవే నమః అన్నారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి